Hello everyone, welcome to Jai Shankar Academy. I am Manasa. మీరు ప్రీవియస్ వీడియోలో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా కరెంట్ అఫైర్స్ సెషన్ గురించి. కరెంట్ అఫైర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఆల్సో మీకు పీడిఎఫ్స్ ఎలా అవైలబుల్గా ఉంటాయి, మీరు కోర్స్ ఎలా పర్చేస్ చేయాలి అండ్ వీక్లీ టెస్ట్ ఎలా ఉంటాయి అని అన్నీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో దాని బేస్డ్గానే ఇవాళ నుంచి మనం కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అని అంటే మన టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ లైక్ మీకు ఆ ఈజ్ రావడానికి ఏంటి అంటే ఫస్ట్గా నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆ క్వశ్చన్స్ బేస్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు లాంగ్ రన్లో గుర్తుపెట్టుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మీకు చాలా క్రిస్ప్గా ఈజీగా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ ద ఎక్స్టెండెడ్ trajectory long duration hypersonic cruise missile has been developed by which organization అనేది మన క్వశ్చన్. ఓకే, ఇటీవల ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సో ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. సో బేసికలీ ఈ ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అనేది ఒక హైపర్సోనిక్ మిజైల్ అని మనకి ఇక్కడే తెలుస్తుంది. ఓకే, హైపర్సోనిక్ మిజైల్ అంటే ఏంటి అని అంటే విచ్ ట్రావెల్స్ ఓకే మోర్ దెన్ 5 times సౌండ్ కంటే 5 times ఫాస్ట్. ఓకే, 5 times ఫాస్ట్ ట్రావెల్ చేసే ఒక మిజైల్ ఇది. ఓకే, అలాగే ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ అని ఇచ్చారు కదా, ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ లేదంటే లాంగ్ రేంజ్ మిజైల్ అనమాట. సో ఇండియాలో మనకున్న లాంగ్ రేంజ్ మిజైల్ ఏంటి అని అంటే ఒకటి అగ్ని 5. ఓకేనా? ఏంటది? అగ్ని 5 అనేది ఇండియాలో మనకున్న ఒక లాంగ్ రేంజ్ మిసైల్. ఓకే, సో అలాగే మనం డిఆర్డిఓ గురించి చూస్తే ఏంటి అని అంటే ఇది ఇండియాలోనే ఉన్న ఒక ప్రీమియర్ మిలిటరీకి సంబంధించిన రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ సెక్యూరిటీ అండ్ అలాగే ఇండియన్ నేషనల్ డిఫెన్స్కి సంబంధించిన రీసెర్చ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఓకే, సో ఇది బేసికల్గా 1958లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో డిఆర్డిఓ 1958లో ఎస్టాబ్లిష్ చేయబడింది అనమాట. ఓకేనా? అంటే అంతకంటే ముందు డైరెక్ట్గా డిఆర్డిఓ కంటే ముందు మనకేంటి అని అంటే డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ ఉండేది. ఓకే, ఏముండేది? డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ ఉండేది. ఈ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్లోకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఏంటి టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, అలాగే ఏంటి ఇండియన్ ఆర్మీ అండ్ ద డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్, ఈ రెండింటిని డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్లోకి కలిపి ఏం చేశారు అంటే డిఆర్డిఓని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్లో? 1958లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో మనకి డిఆర్డిఓ అనగానే ఇంకొక ఆస్పెక్ట్ ఏం గుర్తొస్తుంది అని అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ గుర్తొస్తుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ డెవలప్మెంట్ మిజైల్. ఓకే, సో దీన్ని రూపొందించింది ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్లో మనకు కనిపించే మిజైల్స్ ఏంటి అని అంటే పృథ్వీ, ఆకాష్, నాగ్, త్రిశూల్ ఇలా అని మనకి మిజైల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇవి షార్ట్ నుంచి మీడియం రేంజ్ మిజైల్స్గా మనం చూస్తాము. సో మనం ఇక్కడ చూస్తున్న మిజైల్ ఏంటి అని అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? డిఆర్డిఓ. ఓకే, ఇది మన ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే హూ రీసెంట్లీ చైర్డ్ ద ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఇన్ ద న్యూ ఢిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమని వచ్చింది? ఓకే, ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ మొదటి శిఖరాగ్రహ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అనేది మన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే భూపేంద్ర యాదవ్ ఎవరు? మన ఎన్వైర్న్మెంటల్ మినిస్టర్. ఓకే, భూపేంద్ర యాదవ్ మన ఎన్వైర్న్మెంటల్ మినిస్టర్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకు తెలుసు ప్రాజెక్ట్ టైగర్ ఇండియాలో పులుల యొక్క సంఖ్యని పెంచడానికి అలాగే పులుల యొక్క సంరక్షణను చేయడానికి మనం ఏంటి అని అంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేసాం. ఓకేనా?
సో దీని కింద ఏంటి కొన్ని టైగర్ పార్క్స్ని ఓకే కొన్ని నేషనల్ పార్క్స్ని కొన్ని శాంచురీస్ని కూడా మనము నేషనల్ టైగర్ పార్క్స్గా కన్సిడర్ చేసాం ఓకే సో టైగర్ రిజర్వ్స్గా కన్సిడర్ చేసాం రైట్ సో అయితే మనము 2023కి మనకి ఏంటి అని అంటే 50 years ఆఫ్ టైగర్ రిజర్వ్స్ అనేవి ఓకే ప్రాజెక్ట్ టైగర్ అనేది కంప్లీట్ అయింది ఆ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారు అని అంటే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఓకే సో దీని బేస్డ్గానే రీసెంట్గా మనకి ఇండియాలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క సెక్రటరియేట్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి ఒక MOU కూడా జరిగిందనమాట ఓకే సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న 7 బిగ్ క్యాట్స్ని ఓకే 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో ఏంటి అని అంటే మనకి లయన్ ఓకే మనకి ఏంటి అని అంటే టైగర్ లయన్ లెపర్డ్ స్నో లెపర్డ్ పుమా జాగ్వర్ చీతా ఇలా ఉంటాయన్నమాట కానీ ఇండియాలో మనకి కనిపించని ఇప్పుడు 7 ఉన్నాయన్నాం కదా దీంట్లో కేవలం 5 మాత్రమే ఇండియాలో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట సో మిగతా రెండు క్యాట్ స్పీషీస్ ఇండియాలో కనిపించవు అవి ఏంటి అని అంటే ఒకటి జాగ్వర్ ఓకే ఇంకొకటి పుమా ఓకే ఈ రెండు కూడా ఇండియాలో మనకి కనిపించవు అన్నమాట ఓకేనా సో రీసెంట్గా జరిగిన ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగింది సో ఇక్కడ ఏంటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా 9 ఇంపార్టెంట్ దేశాలు ఉన్నాయన్నమాట ఈ 7 క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసే దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నీ కూడా ఏంటి అని అంటే న్యూఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాయి ఆ మీటింగ్కి హెడ్ ఎవరు ఉండే అని అంటే మన ఎన్వైర్న్మెంటల్ మినిస్టర్ ఓకే భూపేంద్ర యాదవ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు ఫైన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సో నేను చాలా క్రిస్ప్గా సింపుల్గా చెప్తున్నాను ఎందుకంటే మీరు లాంగ్ రన్లో కూడా గుర్తుపెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ హూ టాప్డ్ ద ICC విమెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ రీసెంట్లీ అనేది క్వశ్చన్ అనమాట ఓకే హూ టాప్డ్ ద ICC విమెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ రీసెంట్లీ ఓకే ఇది తెలుగులో చూద్దాం క్వశ్చన్ ICC మహిళల బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇటీవల ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు సో మనందరికీ తెలుసు ఆన్సర్ ఈజ్ స్మృతి మందన సో స్మృతి మందన గారు ICC వన్ డే ఇంటర్నేషనల్లో అగ్రస్థానంలో ఉన్నారు యాక్చువల్గా తను ఏంటి అంటే 2019 నవంబర్లో అగ్రస్థానం పొందిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ వన్ డే ఇంటర్నేషనల్లో ఓకే ICC విమెన్స్ బ్యాటింగ్లో తను టాప్ ఉన్నారనమాట ఓకేనా సో ఈ కంటెక్స్లో ఒక్కసారి మనం ICC గురించి చూస్తే ఏంటి అని అంటే ఇది ఒక క్రికెట్ ఆర్గనైజేషన్ రైట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆర్గనైజేషన్ ప్రెజెంట్గా దీని చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు అంటే జై షా ఉన్నారు ఓకే జై షా ఓకే జై షా ఉన్నారు అండ్ హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద యంగెస్ట్ చైర్మన్ ఓకే ఈ సంస్థకి ఓకే ICCకి యంగెస్ట్ చైర్మన్గా కూడా జై షా ఉన్నారనమాట ఓకేనా ఈయన చొరవతోనే మనకి ఏంటి అంటే రాబోయే ఒలింపిక్స్లో ఓకే 2028 ఒలింపిక్స్లో లాస్ ఏంజల్స్లో జరగబోతుంది ఆ ఒలింపిక్స్లో మనకి క్రికెట్ని కూడా యాడ్ చేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చిందనమాట ఓకేనా అండ్ మనకి ICC గురించి ఇంకొక ఆస్పెక్ట్ చూస్తే ఏంటి అని అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే UAE దుబాయ్లో ఓకే దుబాయ్లో UAEలో ఓకే దుబాయ్లో ఉందన్నమాట ఓకే అంతకుముందు ఇది ఏంటి అని అంటే లండన్లో ఉండేది ఓకే అంతకుముందు లండన్లో ఉండేది ఇప్పుడు ఏంటి అంటే UAEలో ఉందన్నమాట ఓకేనా ఫైన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వేర్ విల్ ద ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ బి హెల్డ్ ఓకే సో క్వశ్చన్ ఏంటి అంటే వేర్ విల్ ద ఫస్ట్ హాకీ సో బేసికల్గా మనకి ఇట్లా ఫస్ట్ అనేది ఎక్కడైనా వస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినర్కి ఏంటి అని అంటే ఇట్లా కంపారిటివ్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఏంటి ఇట్లా ఫస్ట్ అని ఇట్లాంటి స్టేట్మెంట్ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి సో మనకు కూడా ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ సో వేర్ విల్ ద ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ బి హెల్డ్ ఓకే సో మొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ ఇటీవల ఎక్కడ జరుగుతుంది ఆర్ జరగనుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి చెన్నై ఓకేనా సో చెన్నైలో మనకి ఫస్ట్
మాస్టర్స్ కప్ అనేది జరగబోతుంది. యూజువల్గా మనకి ఏంటి అండర్-19 అనో లేకపోతే అండర్-18 అనో ఓకే అండర్-21 అని జరుగుతుంది కదా. ఈ మాస్టర్స్ కప్ స్పెషాలిటీ ఏంటి అని అంటే దీంట్లో పురుషులు ఎవరైతే ఓకే హూ ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 ఓకే మెన్ హూ ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 అండ్ విమెన్ ఎవరైతే ఏజ్ 35 అబోవ్ ఉంటారో ఓకే వాళ్ళని దీంట్లోకి కన్సిడర్ చేస్తారనమాట. ఓకే సో దీంట్లో ఓవరాల్గా కొన్ని టీమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టీమ్స్ చెన్నైలో ఆడబోతున్నాయి. మరి ఇది చెన్నైలో కండక్ట్ చేస్తుంది ఎవరు అని అంటే తమిళనాడు యూనిట్ హాకీ ఓకే ఆర్గనైజ్డ్ బై హాకీ తమిళనాడు యూనిట్. ఫైన్ ఓకే సో హాకీ గురించి చూస్తున్నాం కాబట్టి ఒకసారి మేజర్ ధ్యాన్ చంద్ గురించి కూడా చూద్దాము. సో బేసికల్గా మనకి ఏంటి నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇండియా అని అంటే హాకీ అని అనుకుంటారు. సో అసలు మన ఇండియాకి నేషనల్ స్పోర్ట్ కానీ నేషనల్ లాంగ్వేజ్ కానీ లేదు. ఓకే సో కానీ వీ హ్యావ్ ఆర్ ఏంటి నేషనల్ ఫాదర్ అనుకోవచ్చు ఒక రకంగా హాకీకి. ఎవరు అంటే మేజర్ ధ్యాన్ చంద్. ఈయన ఏంటి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్లో ఓకే ఒలింపిక్స్లో ఏంటి అంటే 1926 to 1949 ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈయన గేమ్ ఆడేటప్పుడు ఏంటి అంటే ఇండియాకి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకేనా ఇండియాకి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అన్నమాట. ఓకే దాని తర్వాత మోస్ట్ రీసెంట్గా వచ్చిన మెడల్ ఏంటి 2024 ఒలింపిక్స్లో మనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. రైట్ సో ఓవరాల్గా ఇండియాకి ఏంటి అని అంటే ధ్యాన్ చంద్ గారు ఉన్నప్పుడు 3 మెడల్స్ వచ్చాయి. దాని తర్వాత ఇంకొక 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఓవరాల్గా మనకి 8 గోల్డ్ మెడల్స్ ఓకే 8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకే అండ్ అలాగే ఏంటి 1 సిల్వర్ మెడల్ ఓకే అండ్ 3 బ్రాంజ్ మెడల్స్ 3 or 4 4 సో 4 ఓకే 4 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఈ 4th బ్రాంజ్ మెడల్ రీసెంట్గా మనకి ఎక్కడ వచ్చింది టోక్యో ఒలింపిక్స్లో వచ్చింది అనమాట. ఓకే అండ్ మనం ఏంటి మేజర్ ధ్యాన్ చంద్ గారు మనకి ఈ స్పోర్ట్స్లో హాకీలో ఇంత ఏంటి మనం ఈ రోజుకి కూడా హాకీని అంత రేంజ్లో ఒక నేషనల్ స్పోర్ట్గా కన్సిడర్ చేసి ఒక రేంజ్లో ఆయన హాకీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన బర్త్డేని ఓకే ఆగస్ట్ 29th ఓకే ఆగస్ట్ 29th మనం ఏంటి అని అంటే నేషనల్ స్పోర్ట్స్ డేగా ఓకే స్పోర్ట్స్ యొక్క కల్చర్ని ఇండియాలో డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే నేషనల్ స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు ఆగస్ట్ 29th ఆ రోజు ఎవరి బర్త్డే అని అంటే ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యూజువల్గా ఏదైనా సమ్మిట్స్ జరిగితే లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంటే దాని గురించి కంపల్సరీ మనం తెలుసుకోవాలి. ఈ సెషన్ బేసికల్గా మీకు ఏంటి అని అంటే మేము ఇలా క్వశ్చన్స్ ఇస్తాం కాబట్టి ఆ క్వశ్చన్స్ నుంచి మీరు ఎలా సబ్జెక్ట్ని డిరైవ్ చేసుకోవాలి అనేది ఈ సెషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే సో ఇలాంటి ఒక సెషన్ G7 అనే ఒక సమ్మిట్ గురించి వచ్చినప్పుడు ఆబ్వియస్గా జస్ట్ ఎవరు విజిట్ చేశారు ఎందుకు విజిట్ చేశారనే కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైన్ సో అదే ఇప్పుడు మనం చేద్దాం. ఓకే సో ఇన్ విచ్ సిటీ డిడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అటెండెడ్ ద G7 సమ్మిట్ రీసెంట్లీ. ఓకే ఇటీవల G7 సదస్సుకు ప్రధాని మోదీ ఏ నగరంలో హాజరయ్యారు అనేది క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి కననాస్కీస్. ఓకే సో ఈ కననాస్కీస్ ఎక్కడ ఉంది అని అంటే కెనడాలో ఉందన్నమాట. ఓకేనా సో ఇప్పుడు మోడీ అటెండ్ అయిన ఈ G7 సమ్మిట్ ఏదైతే ఉందో ఇది 51st సమ్మిట్. ఓకేనా ఇది 51st G7 సమ్మిట్. మరి 50th సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇందాకేమనుకున్నాము ఫస్ట్ అని ఎక్కడైనా వస్తే అది ఇంపార్టెంట్ అని అనుకున్నాము. అలాగే మనకి ఎక్కడైనా గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ ఓకే సెంచరియన్ ఇలా వస్తే అంటే 25 years సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక విషయం 25 years కంప్లీట్ చేసుకున్నా కానీ ఒక ఈవెంట్ రైట్ సో అట్లా 25 years కంప్లీట్ చేసుకున్నా 50 years కంప్లీట్ చేసుకున్నా కూడా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈవెన్ స్కీమ్స్ కూడా అలా ఇంపార్టెంట్ అవుతాయి. 5 years కంప్లీట్ చేసుకున్న ఒక స్కీమ్ ఏదైనా ఉంటే అది న్యూస్లో ఉంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అలా 50th సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే లాస్ట్ ఇయర్ 2024లో మనకి అపులియా ఇటలీలో జరిగింది. ఎక్కడ జరిగింది? అపులియా ఓకే ఇటలీ. ఓకే అపులియా ఇటలీలో జరిగింది. అసలు ఈ G7 సమ్మిట్ అంటే ఏంటి?
ఈ G7 సమ్మిట్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట, వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అండ్ అలాగే యూరోపియన్ యూనియన్లో ఉండే కొన్ని కంట్రీస్ దీంట్లో భాగంగా ఉంటాయి. మరి ఇండియాని ఎందుకు పిలిచారు అని అంటే, ఇండియా ఇప్పుడు లార్జెస్ట్ డెవలపింగ్ ఎకానమీ, రైట్? సో మనం ఆల్రెడీ ఒక డెవలపింగ్ జీడిపి ఫేజ్లో ఉన్నాము, రైట్? ఒక మంచి జీడిపి ఫేజ్లో ఉన్నాము, రైట్? వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద థర్డ్ ప్లేస్, రైట్? సో అందు గురించని ఏంటి అని అంటే ఇండియాని కూడా ఈ G7 సమ్మిట్కి ఇన్వైట్ చేశారనమాట. ఓకే, సో ఈ G7 సమ్మిట్లో మనకి ఏంటి అని అంటే ఫస్ట్లో ఒక 6 కంట్రీస్ మాత్రమే ఉండే అనమాట. ఓకేనా, ఫస్ట్లో మనకి 1975లో ఏంటి అని అంటే ఆయిల్ క్రైసిస్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఆయిల్ క్రైసిస్, చమురుకి సంబంధించిన చమురు విపత్తు అనేది ఒకటి వచ్చిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అని అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఒక 6 డెవలపింగ్ కంట్రీస్ ఉండే అనమాట. ఇవన్నీ కూడా 1975లో G7 సమ్మిట్ని, G7 అనే ఒక గ్రూప్ని తయారు చేసుకున్నాయి. అయితే ఆ కంట్రీస్ ఏంటి అని అంటే మనకి ఒకటి USA, ఓకే, తర్వాత జపాన్, ఓకే, తర్వాత మనకి ఫ్రాన్స్, ఓకే, అండ్ అలాగే UK, ఓకే, జర్మనీ, ఇటలీ అండ్ UK. ఓకేనా, ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటి అని అంటే 1976లో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న కెనడా, ఓకే, కెనడా యాడ్ అయ్యిందనమాట 1976లో. తర్వాత ఏంటి అని అంటే మనకి 1998లో రష్యా కూడా యాడ్ అయింది దీంట్లో. ఓకే, 1998లో రష్యా యాడ్ అయిన తర్వాత దీన్ని మనం G8 కంట్రీస్ అని అన్నాం. ఏమన్నాము? G8 కంట్రీస్ అన్నామన్నమాట. కానీ ఎప్పుడైతే 2014లో క్రిమియా అనే ఒక ప్రాంతాన్ని రష్యా ఆక్రమించడం జరిగిందో అప్పుడు ఈ G8 కాస్త G7గా మారిపోయి రష్యాని బయటికి పంపించేశారనమాట. రష్యా తన సభ్యత్వాన్ని G7 దేశాల నుంచి కోల్పోయిందనమాట. ఓకేనా, ఫైన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటి అని అంటే G7 సమ్మిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 50th సమ్మిట్ ఎక్కడ జరిగింది, రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, అండ్ G7లో ఉన్న కంట్రీస్ ఏంటి అనేది మనకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి. సో బేసికల్గా మనకి ఈ లిస్ట్ ఇచ్చేటప్పుడు రష్యాని కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. సో రష్యా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ G7 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏషియా నుంచి మనకున్న ఏకైక కంట్రీ ఏంటి G7లో అంటే జపాన్ మాత్రమే. ఓకే.